శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం పిషజే భవరోగిణాం మృతయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెప్పే విషయాలు సరళంగా ధారాళంగా చెప్పాలి. దక్షిణామూర్తి శరణిస్తే భద్రుల సుభాషితాలు తెలుగులో చాలామంది రాసినప్పటికీ ఏనుగు లక్ష్మిగా చాలా ప్రసిద్ధమయ్యారు. భర్తృహరి కాలం ఇంకా వివరంగా చాలా చెప్పముంది కొంచెంలో అంతే. భర్తృహరి కాలం చాలా వాదోపవాదాలు ఉన్నాయి. కొందరు క్రీస్తు పూర్వం 56వ శతాబ్ది వాడని భావిస్తే మరికొందరు 7వ శతాబ్దం వాడన్నారు. భర్తృహరి మహాకవి మహాపండితుడు రచించిన సుభాషితాలు త్రిశతిని ఏనుగు లక్ష్మి కవి నిర్వహించాడు. ఈ తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ నివాసి ఆయన లక్ష్మణ కవి క్రీస్తు శకం 1725-80 మధ్య ఉన్నట్లు చరిత్రకారులు అభిప్రాయం చెప్తున్నారు. ఏనుగు లక్ష్మణ కవి రచన సుభాషితాలను సుభాషిత రత్నావళిగా అనువదించాడు. లక్ష్మణ కవిది కాకుండా రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామవిలాసం మొదలైనను రచించాడు. ఏనుగు లక్ష్మణ కవి రచనల పైన సుభాషిత రత్నావళి పైన చాలామంది పరిశోధకులు చేశారు. లలిత బాగ్ ధుర్యుడు అని లక్ష్మణ కవి వరుడు అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు. ఈ పుస్తకం సుభాషితరత్నావళి పైన డాక్టర్ బివి రమణమూర్తి గారు మార్గశీర్ష విశేషమైన చాలా పరిశోధన చేసి లలిత వాగ్ధుర్యుడు లక్ష్మణ కవి అని కవివర్యుడు అని గ్రంథం కూడా ప్రచురించాడు. పుస్తకం రాశారు. సుభాషితుల వైశిష్ట్యం. భద్రుడైన యోగి పండితుడైనా ముక్కు మూసుకొని జపం చేస్తూ కూర్చోలేదు. కేవలం భక్తి కావ్య రచించి ఊరుకోలేదు. నాటి సమాజాన్ని పరిశీలించే సుభాషిత త్రిశతిని రచించాడు. లోకరీతిని వివరించాడు. శృంగారానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడో వైరాగ్యానికి అంతే ప్రాముఖ్యం ఇచ్చాడు. మానవ స్వభావానికి అంతకంటే ప్రాముఖ్యం ఇచ్చాడు. ఈ ఏనుగు లక్ష్మణ కవి అపూర్వమైన ఏనుగు లక్ష్మికి అపూర్వమైన తన అనుభవ శిల్ప చాతుర్యంతో భద్రత సుభాషితాన్ని తెలుగు వారికి అందించాడు కానుకగా. ఇవి స్వతంత్ర వాద్య పద్యాలుగా కనిపిస్తాయి తప్ప అనువాదిత పద్యాలుగా ఉండవు. సుభాషితాన్ని సూటిగా చెప్పి మెప్పించడం లక్ష్మణ కవి ప్రత్యేకత ముఖ్య లక్షణం కూడా. ఇది ఇతరులకు అంతగా తెలియని లక్షణం. సుభాషితం అంటే చాటుత్తి. అది చేటు భారతం కాకూడదు. అందులోనూ చాటభారతం చేటు భారతం కాకూడదు. అందులోనూ అనువాదం అంటే అసిధారాగమనే. మరి మూలం కన్నా భాష జటిలం కాకూడదు. మూలం కన్నా నయమనిపించి కలిగితేనే అనువాదం పాకాన పడింది అర్థం. తనతో అనుకుంటేనే. శతాబ్దంలో చాలామంది కవులకు లేని ప్రతిభ పాండిత్యాలతో పాటు అభ్యాసజన్యమైన అనర్గళ కనకధారలాగా అతని సొమ్ము. నానా రుచిరార్థ సూక్తి నిధి నుండి పెన్నిధులు చేగు చేసుకొని జీర్ణించుకున్నాడు. ఆ పెన్నిధులు చాలా కష్టం కదా అర్థం చేసుకోవడం. పూర్వక సాహిత్యాన్ని ఇప్పటి సాహిత్యాన్ని ముచ్చటైన తెలుగు పదాలను మూటగట్టుకున్నట్టుగా చక్కగా రాశాడు అని మార్గశీర్ష లక్ష్మణ కవి కవితా ప్రాశస్త్యాన్ని చాలామంది వివరించారు. పదానువాదం, వాక్యానువాదం, యథానువాదం, సంగ్రహం, ప్రపంచీకరణం చేసి మొదలైన పద్ధతులన్నీ లక్ష్మణ కవి పాటించాడు. కొన్నిటి మెరుగులు పెట్టాడు. అవగుణాన్ని అన్వయక్లేశాన్ని వదిలేశాడు. జీవితానికి, ధారకి, సరళత్వానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే తెలుగు సుభాషితాలు ప్రజలుగా అందరికీ కూడా చిరపరితాలుగా అయిపోయాయి. వ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమైన నష్టరుచి అయినను ప్రాణభయార్తి అయిన సంత్రాస మదేవ కుంభస్పిసిత గ్రహలాల సశీరసాగ్రహ కేసర భాసమానుడగు కేసరి జీర్ణతృణంబు మేయునే అన్నాడు. చూడండి ఎంత బాగుందో. మానవ శౌర్యపతిని వివరిస్తూ చెప్పిన నీతి పద్యం ఇదే. ఆకలితో మాడుతున్నా, ప్రాణం పోతున్నా సరే సింహం మత్తేప కుంభస్త్రాన్ని కొట్టి ఆహారంగా తింటుంది తప్ప గడ్డి తినేటానికి ఏమాత్రం ఇష్టపడదు. దాని లక్షణం అదే. మరి అలాగే మానవం ఉన్నవాడు దాన్ని కాపాడుకుంటూ తన స్థాయికి తగ్గట్టు నడుచుకోవాలి. కానీ
పరిస్థితుల ప్రభావం అనుకుంటూ చెడు పనులు చేయకూడదు, పరువు పోగొట్టుకోకూడదు. లక్ష్మణుడిపై వాడిన కేసరి జీర్ణ తృణంబు మెయ్యునే అన్నది నిజంగా తెలుగునాడి మాటను చాలా విశేషం. అలా బతకడం కూడా గొప్ప విషయం. అది ఆపదలందు ధైర్యం గుణం అంచిత సంపదలందు తాల్మీయం భూసభాంతరాళమున పుష్కల చతురత్వము ఆది మహాపటు శక్తియున్ యశమునంద అనురక్తియున్ విద్య అందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతిజన్య గుణంబులు సజ్జనాళికి. ఎంత బాగా చెప్పారండి. మంచితనానికి మంచివారికి ఉండవలసిన మంచితనానికి ఉండవలసిన స్వభావసిద్ధాలైన గుణాలేమిటో పై పద్యంలో చెప్పాడు. ఈ పద్యం ఆపదల్లో బెంబేలు పడకూడదు. సంపద రాగానే అహంకారం వస్తుంది, రాకుండా చూసుకోవాలి. కీర్తి పట్ల అనురక్తి, విద్య పట్ల రీతి తీరిన కోరికలు కలవాడే సజ్జనుడు. కార్యసాధకుడు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలి మరో పద్యంలో చెప్పాడు. పని చేసేవాడికి పనిపడి శ్రద్ధ ఉండాలి, కానీ అప్పుడే ఏ పైనా సాధిస్తాడు. హితో చెప్తాడు అని హితో పలికాడు. భద్రుల సుభాషితాల్లో లోక రీతితో పాటు చమత్కారం కూడా తొంగి చూస్తుంది. మూలంలో లేని చమత్కారాన్ని లక్ష్మణ కవి తెలుగులోకి మరింత అనువాదంగా తేవటం ప్రతిభ కనపరించాడు. స్త్రీ అబలంటారేమిటి అని చమత్కరించే నీతి పద్యం ఇది. అతివల చూచి అబలలించు వచించు మహాకవీంద్రులు ఉద్ధత విపరీతవాదులు. ఇది దబ్బర కాదు, ఇది అబ్బర కాదు, విలాసిని సమంచిత తరాళాక్షి పాతములచే గెలువంబడిరి ఇంద్రముఖ్యులున్ ధృతినటువంటి వారలట. అటువంటి వారల్ అబలలే గతి నై రీతలంచి చూడగన్. ఎలాంటి వాట? విలాసిని సమంచిత తరళాక్షిపాతములచే గెలువంబడిరి ఇంద్రముఖ్యులున్ ధృతిన్ అటువంటి వారు అబలలు ఏ గతిని ఐరి తలంచి చూడగన్. సభ ఎలా అంటున్నాడు. ఇలా మన్మథాగ్నిలో ప్రవేశించినంత మన్మథాగ్నిలో ఉన్నంత కాలం మన శరీరంలో జ్ఞానమో శీలం ఉండదు, నిలుస్తాయి, అంతవరకే నిలుస్తాయి. ఎప్పుడైతే మన్మథాగ్నిలో ప్రవేశించామో అంతకాలమే జ్ఞానం శీలం ఉంటుంది. ఆ వ్యామోహంలో చిక్కుకుంటే పూర్ణపురుషుడు కాస్త శూన్యం అవుతాడు. అంటే ఆ జ్ఞానాన్ని మనం పరీక్షించుకోవాలి. జ్ఞానశీలం ఎప్పుడైనా నిలిచి దాన్ని స్థిరపెట్టుకోవాలి. లేకపోతే ఆ పరిపూర్ణుడు కాస్త శూన్య పురుషుడు అవుతాడు. మరి కాదా? కులశీల వివేకంబులు తొలనక నరులందు నిల్చు దుర్భర మదన జ్వలనము సర్వాంగంబులన్ నెలకొను అందాకాంత నిర్వంగలవే. మానవ జీవితంలో సగభాగం నిద్రలో పోతుందట, సగభాగం బాల్యంతో గడిచిపోతుంది, మరొక భాగం వృద్ధాప్యంలో గడుస్తుంది. ఇంకా మిగిలిన కాస్త భాగంలోనూ చేయవలసిన పనులు చేయకపోతే ఆ తర్వాత ఏమి విచారించినా లాభం ఉంటుంది. మరి ఈ విషయాన్ని మనసుకు హత్తుకునేలాగా పద్యం చూడండి ఎంత బాగుంది. ధృతిగో నిరోగముల్ జరయు దేహమునందకముందే ఇంద్రియ ప్రతిహతి లేకముందే తన ప్రాణ విరామము కాకముందే పండిత జనుడు ఆచరింపదగు టీవీ ప్రయత్నము ముత్తికి మహోద్ధత నిల్లుగా తరి సమయం దాలిమెనూతులు త్రవ్వుటొప్పునే. ఇల్లు కాలుతూ ఉండగా ఎవరు నుయ్యి తవ్వుతారా? అలా సామెత ఇక్కడే గమనిస్తాం మనం. భర్తృహరి సుభాషితాలు అభినవ భగవద్గీత శ్లోకాలు. మరి ఈ క్రింది పద్యం మాతృభూమి పట్ల, మాతాపితృల పట్ల, తోటివారి పట్ల కృతజ్ఞతమై ఉండాలని బోధించే పద్యం రత్నం. చూడండి. జననీ మేదిని తాతమారు మారుత వయస్యావన్ని చుట్టంబు జీవనమా సోదర తారకాపథమ భవ్య ప్రేమ సంధిల్ల మీకు వారింతు చర్మ ప్రణామము భవద్యోగ స్ఫురత్ పుణ్య సంజనిత జ్ఞాన నిరస్త మోహపతివై సద్గ్రాహ్యంబు పొందెదన్. జననీ మేదిని తాత మారుత వయస్యావన్ని చుట్టంబు జీవనమా సోదర తారకాపథం
భవ్య ప్రేమ సంధిల్ల మీకు అనరింతుం చర్మ ప్రణామం భవద్యోగ స్వరత్పుణ్య సంజయిత జ్ఞాన నిరస్తమోహపతి వై పతినై సద్బ్రహ్మంబు పొందేదన్. ఇంతమంది అందరూ అంతా స్నేహంగా ఉన్నప్పుడే ఈ జన్మ మనం వెళ్ళిపోవాలని దండం పెట్టుకుంటున్నాడు. అది